నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఫామ్లోకి వచ్చినాము. మా ఫామ్లో సరదాగా వంట చేస్తున్నాము. ఏమేమి చేస్తామో చూద్దు రండి. కోడి అంతా రెడీ అయింది, క్లీన్ చేయించుకొని వచ్చినారు. కుట్టించుకొని నాటుకోడి దీన్ని శుభ్రం చేసుకున్నాము. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసి కడిగేసుకున్నాము. ఇది ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటే స్మెల్ రాకుండా బాగుంటుంది కూర. అందుకే ఫస్ట్ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలా. అది కడిగేసుకున్నాము నీళ్ళు పోసి. మేము ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాము, పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటాము. మీరు కూడా ఇట్లే చేయండి, స్మెల్ అనేది ఉండదు, బాగుంటుంది. ఒకసారి కడిగేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కున్నాము. రెండోసారి కడుగుతున్నాను. శుభ్రంగా కడిగి ఇంకా కూర వండేద్దాము. రెండు లెగ్ పీసులు నా మనవడికి, ఎప్పుడు కోడి కోసినా లెగ్ పీస్ ఉండాల్సిందే ఆయనకి, అందుకు కొట్టించేసినాము. నాటుకోడి కూర రెడీ చేస్తున్నాము, చూద్దాం రండి. అది ఎలా చేయాలో చూస్తాము. ఉల్లిపాయ పేస్టు, కొంచెం వేగాల, పచ్చివాసన వేయడాక ఉల్లిపాయ కొంచెం కలర్ బ్రౌన్ కలర్ పెట్టడానికి వేగనియండి. కొంచెం మంట పెట్టదాం కింద కట్టెలు. కొంచెం వేగింది, అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేగాల. ఇది వేగనియండి కొంచెం. ఇందులో టమోటా పేస్టు, కొబ్బరి, జీడిపప్పు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది కూడా కొద్దిగా వేసేసి ఇది వేగిన తర్వాత మళ్ళీ చికెన్ వేస్తాను. ముక్కలు వేసుకున్నాము. ఇంట్లో అయితే కుక్కర్లో చేస్తాము, మీరు మా ఫామ్లో కాబట్టి గిన్నెలో పొయ్యి మీద చేస్తున్నాము. టేస్టీగా నాటుకోడి చికెన్ ఉడకల్లా ఉడికే టైం పడుతుంది కదా. ఫస్ట్ వేసేసుకున్నాము. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈరోజు చేస్తున్నాం వంట అంటే, ఈరోజు మా ఫామ్లో మొక్కజొన్న కోతగా కోస్తున్నాము. అందుకు ఇక్కడ వంట చేసుకొని ఇది రెడీ చేసుకొని అది కోద్దామని ఇక్కడికి వచ్చి వంట చేస్తున్నాం. కొంచెం ఎక్కువనే వేస్తున్నా కారము, స్పైసీగా ఉండాలని. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా ఉడకనిద్దాము కొద్దిసేపు.
మనం ఇది ఉడికే లోపల మనం అట్లా పోయి మన జొన్న సేను చూద్దాము. మొక్కజొన్న బాగా ఉడకల్లా, నాటుకోడి కదా బాగా ఉడకల్లా. ఇంకా ఉడకనేయండి, ఇది మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇది ఉడకనేయండి. ఇప్పుడు నేను ఇక్కడ వంట చేస్తున్నామంటే ఎప్పుడు ఇక్కడే వంట చేస్తాము. మనం పొలంలోకి వచ్చినామంటే, మా ఫామ్లోకి వస్తే ఇక్కడనే వంట చేస్తాము. ఈ చెట్లు చూడు చుట్టూ ఎంత బాగా వచ్చినాయో. ఈ చెట్లు ఊడగమాండ్లు అంటారు వీటిని, ఊడగ చెట్లు. అవంతా కదే పడి అవే వచ్చినాయి. చుట్టూ ఉండేటువంటి పోలీసు చూపిద్దామని చూపిస్తున్నాను. ఆ మొక్కజొన్న కోతకు వచ్చింది, చూస్తున్నాం మొక్కలన్నీ, ఇవి కంకులన్నీ. పిట్టలు కూడా బాగా కొట్టేస్తున్నాయండి, బాగా కంకులను. అయింది, ఉడికింది కూర. దీంట్లో కొంచెము పుదీనా, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పుదీనా కొద్దిగా వేస్తున్నాము. కొత్తిమీర వేస్తున్నా. కూర అయిపోయిందండి. ఇంకా దించేసుకున్నాము. నాటుకోడి కూరను, ఉడికింది, కూర రెడీ అయిపోయింది. అలసంద వడ వేస్తున్నాము. చూడండి అలసంద వడ ఎంత క్రిస్పీగా వస్తున్నాయో పొయ్యి మీద చేస్తే. వైట్ రైస్, అన్నం పొయ్యి మీద వండుతున్నాము. నాటుకోడి కూర, అలసంద వడ రెడీ అయింది. భోంచేద్దాం రండి.